ఫస్ట్ టైం 9 గంటలకు లేచావు కదా, అందుకే అంత కొత్త కనబడుతుంది. నువ్వు కరెక్ట్ రా మావా. టీఓటీ అమ్మా. అలాగే అన్నా. అటు చూడరా మావా, నా డార్లింగ్ వస్తుంది. ఏంట్రా మావా ఇది? మన ఏరియా అమ్మాయిలంతా నా వైపు టేబుల్ ఫ్యాన్ లాగా తిరిగి తిరిగి చూసెళ్తే ఈ అమ్మాయి ఏంట్రా కనీసం ఒక్కసారైనా చూడకుండా వెళ్తుంది. ఏం చెయ్యాలో నువ్వే చెప్పరా మావా. పాపం తనకేదో మెడ పట్టేసినట్టుంది మావా. అలా అంటావా మావా? అయితే పర్మనెంట్ గా నన్నే చూసేలా ఆ మెడ తిప్పేరా. సూపర్. ఇదేం బాలే, నేను అక్కడ కూర్చుంటే కనీసం నా వైపు చూడకుండా కూడా వెళ్ళిపోతున్నావేంటి? నేనెందుకు నిన్ను చూడాలి? ఎందుకా? నిన్న రాత్రి తాగిన మత్తులో ఎమోషన్ అయి హార్ట్ లో ఉండదంతా వాగేస్తే కనీసం ఒక్కసారి కూడా చూడకుండా వెళ్ళిపోతున్నావు. ఏంటే నీ ఎమోషన్ నువ్వు చెప్తే నేనెందుకు రియాక్ట్ అవ్వాలి? పులి ఏడుస్తోంది కదా అని జింక వెళ్ళి పాలు పడుతుందా? నీలా ఎమోషన్ అయ్యే వాళ్ళందరికీ రియాక్ట్ అయ్యుంటే ఈ పాటికి బోల్డ్ ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు తెలుసా? తెలిసింది, కానీ తమ రియాక్ట్ అవ్వడానికి ఏం చెయ్యాలో అస్సలు తెలియట్లా. అది కాస్త చెప్పండి. తెలుస్తుంది. గాంధీ జయంతి రోజు మందెక్కడ దొరుకుతుందని వెతకడం తెలుసు కదా. దీని గురించి కూడా వెతికితే తెలియకుండా ఉంటుందా? తెలుసుకో. ఏంట్రా మావా అలా అనేసిపోతుంది? మావా, ఆ అమ్మాయి టీచరు, నువ్వేమో టార్చరు. నువ్వు ఇలా ఉంటే అమ్మాయిని పడేయడం వీలవుతుందా? నువ్వు కొంచెం చేంజ్ అవ్వాలి. ఏం చేంజ్ అవ్వాలరా? జుట్టు మొత్తం కట్ చేసుకుని ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయి ముందు పాపం పసి వాళ్ళ నిలబడు. 100% యాక్సెప్ట్ చేస్తాను. ఎవరి తలైన తెగ నరికి గిఫ్ట్ గా ఇవ్వమను వెంటనే ఇచ్చేస్తాను. ఓ అమ్మాయి కోసం ఒంట్లో పొగరు వదిలేయమంటే ఒడి చేస్తాను. మావా, దేవుడి మీద ఒట్టు ఇలాంటి ఐడియాలు ఇవ్వడం రాదు. నువ్వే ఏదైనా ఐడియా ఎత్తుకో. మావా ఇవ్వరా రే, ఇవ్వరా ఐడియా, ఇవ్వరా ఐడియా. నువ్వు చెప్పినంత ఇవ్వడం కుదరదు, నేను ఇంతే ఇస్తాను, తీసుకో. ఏంటలా చూస్తున్నారు? కొట్టేస్తారేమో. ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదురా. రేయ్, ఏంట్రా నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు? నువ్వు మాకు హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటే? నీ మరదల్ని మా వాడు పడేయాలి. దానికి నువ్వు మాకు ఐడియా ఇవ్వాలి. రేయ్, నేను తనని పెళ్లి చేసుకోవే భర్తని, బ్రోకర్ని కాదు. చాకు. ఇలాంటి చాకులు సర్కస్ లో ఆడించడం ఎన్నో చూసానమ్మా నేను. మావా, నువ్వైనా చెప్పరా ఐడి. నువ్వు చెప్తే చెవుల నుంచి వచ్చేస్తుందా? నువ్వే చెప్పు. రేయ్, ఫస్ట్ టైం మా వాడు సైలెంట్ గా ఉన్నాడు. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టావు అనుకో, పొడిచి పడదొక్కుతాడు. ఎక్కడ పొడుస్తారబ్బా? ఏ కంట్లో పొడుస్తావా, గొంతులో పొడుస్తావా, పొట్టులో పొడుస్తావా, లేక వెనకాల పొడుస్తావా? రే, వద్దు వద్దు అన్నోడ్నే తరిమి తరిమి పొడుస్తాడు. నువ్వు కావాలి కావాలి అంటే వదులుతాడా? అనుభవించు. ఉండండి, మా మరదలకు చెప్పి మీ మీద అసహ్యం కలిగలే చేస్తాను. చూడండి. ఏమని చెప్తావబ్బా? పొడి చేసామని చెప్తాను. నమ్మలేదంటే చూపిస్తాను. రేయ్, అదేమన్నా హ్యాండా ఆండ్రాయిడ్ ఫోన్ ఎత్తి చూపించడానికి? మావా, హృదయకాలయ సినిమాలో సంపూలాగా నేనెప్పుడు ఆపరేషన్ చెయ్యాలని భలే ఆశ నాకు. చివరిసారిగా ఏదైనా చెప్పుకునేది ఉంటే చెప్పు. చెప్పు బాబు. పంతులు గారు వచ్చేసా. ఏంటయ్యా, ఏమైంది? ఇక్కడికి ఎందుకు వచ్చారయ్యా? చూడండి, లాక్ చేస్తూ మాట్లాడు నాకు అస్సలు తెలియదు. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తా. నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. మీకు చేతులెత్తి మొక్కుతాను బాబు. మా మానాన్న మమ్మల్ని వదిలేయండి. ఊరుదులు ఎక్కడికైనా దూరం వెళ్ళిపోతాం. కానీ నా కూతుర్ని నీలాంటి మొరటోడికిచ్చి మాత్రం పెళ్లి చేయను. మొరటోడా? వీడా? మావయ్య గారు, ప్రేమగా అడుగుతున్నాను, ఒప్పుకుని అక్షింతలు వెయ్యండి. కాదు కూడదని గోల చేస్తే డైరెక్ట్ గా నా బిడ్డ బారసాలకు పిలుస్తా. ఆ తర్వాత అక్కడికి వచ్చి ఆ పేరు బాలేదు ఇంకో పేరు పెట్టని అడగకూడదు. అయ్యో, మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. మీరెందుకు వాడి కాళ్ళ మీద పడాలి? ఇక్కడ ఒక సింహం ఉందిగా. వీడెవడ్రా మావా, పంచగట్టుకొచ్చి పోటుగాడ్లా పంచలేస్తున్నాడు? హలో, హి ఈజ్ మై బ్రదర్ ఫ్రమ్ వన్ ఆఫ్ మై ఫాదర్. రేయ్,
నా తమ్ముడికి అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. రేయ్ తీసుకెళ్ళరా ఈ జులపాలోని. అయ్యగారు మీరేంటండి మీ అమ్మాయిని బావిలోకి తొయ్యను అని ఏకంగా ఇప్పుడు సముద్రంలోకి తోసేస్తున్నారు? నోరు మీరా ముందు. నా తమ్ముడు వేదాలు ఉపనిషత్తులు అన్ని చదివి మింగి నీళ్లు తాగినోడు. నువ్వు ఆ గొర్రెలు కోళ్లు మింగి బీర్లు తాగినోడివి. నువ్వు నా తమ్ముడితో సరిసమానని మాట్లాడతావా రే? స్వామి, నాకు వేదాలు తెలియకపోయినా నీలాంటి పెద్దవాళ్ళ గురించి తెలుసు. నాకు కూడా లోక జ్ఞానం ఉందిరా రే. అలాగైతే జరగని స్వయంవరం ఎవరు పాండిత్యం ఎంత ఉందో చూసేద్దాం ఈ రోజు. ఆ బండోడు పిలిచేది ఫైట్ కాదు, క్విజ్ కి. నేను మేనేజ్ చేస్తాను, సైలెంట్ గా ఉండు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అయితే కష్టమైన క్వశ్చన్స్ అడిగి క్విజ్ లో మా వాడిని నువ్వు ఓడించేస్తే? సరే, మీ వాడిని నువ్వే క్వశ్చన్స్ అడుగు, మా వాడిని నేను అడుగుతాను. ఓకేనా? ఓకే. హాయ్, హలో, అందరికి నమస్కారం. ఈ రోజు జరగబోతున్న ఈ సరికొత్త కార్యక్రమంలో ఎవరవుతారు అగ్రహారం సీతాపతి? మొదటి పోటీదారుడు మా శివ. రెండవ పోటీదారుడు నీ పేరేంటి? నీకు తెలీదా? అడిగిన దానికి సమాధానం చెప్పు. ప్రతాప్. ఇప్పుడు నా మొదటి ప్రశ్న నా తమ్ముడికి. బ్రహ్మసూత్రాన్ని రాసింది ఎవరు? వేదవ్యాసుడు. కరెక్ట్ గా చెప్పారు నువ్వు. అది నా తమ్ముడంటే. ఇప్పుడు నువ్వు అడుగు. ఓకే మిస్టర్ శివ, మీకు ఫస్ట్ క్వశ్చన్. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? రే మావా, రోజు నేను లేవక ముందే ఉదయిస్తాడ్రా. ఎక్కడంటే నాకేం తెలుసు. ఇది చాలా టఫ్. ఓడిపోయాడు. బుద్ధి వచ్చింది వాళ్ళకి. మామా నీ కూతురు నాకే. ఎవడు చెప్పాడు ఓడిపోయాడని? ఆగు శివ, ఆలోచించి చెప్పు. సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తాడు? తూర్పునా. ఎవడిదిరా చీటింగ్? కోసి చూడు, బ్లడ్ లోనే చీటింగ్ అనేది లేదు. తమ్ముడు కూల్. శ్రీకృష్ణుడు బోధించిన చివరి గీత పేరేంటో ఆలోచించి చెప్పు తమ్ముడు. ఉద్భవ గీత. చెప్పండి. ఇప్పుడు నువ్వు అడుగు. ఓకే. వాట్ ద లైఫ్, అమ్మాయిలంటే తాపు. వాట్ ద లైఫ్. ఈ పాట ఏ సినిమాలోది? రేయ్, ఇది మా రౌడీ హీరో విజయ్ దేవరకొండ గీతా గోవింద. ఏంట్రా మోసం? నిన్ను గీత గురించి అడిగాడు, నన్ను గీత గురించి అడిగాడు. తమ్ముడు వదిలేరా, నువ్వే గెలుస్తావు అనడంలో అనుమానం అనేదే లేదు. యజుర్వేదంలో నోరు మూసుకొని పైకిలే. యజుర్వేదం అధర్వణ వేదం అంటూ నన్ను ఇరికించడానికి ఇక్కడికి వచ్చావా నువ్వు? వాణ్ణి చూడు ఎంత ఈజీగా అడుగుతున్నాడు. క్లూ కూడా ఇస్తున్నాడు. నువ్వు కూర్చొని చూడు మామా, అదంతా నాకు తెలియదు. వాడే నన్ను క్వశ్చన్ అడగాలి. చేతులు చూపించుకొని క్లూ ఇస్తూనే ఉండాలి. నిన్ను కూడా నేనే అడగాలా? ఓకే, ఇప్పుడు మన శివ గారిని క్వశ్చన్ అడిగే సమయం. శివ గారు, ఇందులో ఎన్ని వేళ్లున్నాయో చెప్పండి. రేయ్, నువ్వు ఇంత కష్టమైన క్వశ్చన్స్ అడిగితే ఎలా రా? తప్పురా ఇది. మరి ఒక్కొక్కరికి ఒక న్యాయం కాదు కదా. పోటీ అన్న తర్వాత ఇద్దరికి కూడా కష్టమైంది. తనకి కష్టమైందే, నీకు కష్టమైందే. దయచేసి చెప్పండి, ఇందులో ఎన్ని వేళ్లున్నాయి? 5. రైట్ ఆన్సర్. మావా, ఏంటి మావా ఇదే? ఏ ప్రశ్న అడుగుతున్నాడు వాడు? చైన్ చూపిస్తాడు, క్లూని ఇస్తాడు, వాడు ఇష్టం చేస్తున్నాడు. ఇదేమో న్యాయమా మావా? నిన్ను కూడా చేయి చూపించి అడుగుతాను, కంగారు పడకు. ఓకే, ఇప్పుడు ప్రతాప్ గారిని క్వశ్చన్ అడిగే సమయం ఆసనమైంది. మిస్టర్ ప్రతాప్, 5 వేలు. క్వశ్చన్ అడిగానా? మరి మూసు కూర్చో. మిస్టర్ ప్రతాప్, ఈ చేతిలో ఎన్ని రేఖలు? ఏం ప్రశ్న అడుగుతున్నావు తెలుస్తుందారా? రేఖలు ఇవ్వడం చెప్పగలరా? చెప్పాలమ్మా, అదే కదా గేమ్ అంటే. మరి మాత్రం ఈజీగా ఎన్ని వేలున్నాయో అడిగావు, నన్ను రేఖలు అడుగుతావా? వాణ్ణి ఎన్నని అడిగాను, నిన్ను ఎన్నని అడిగాను. తెలియదంటే తెలియదని ఒప్పుకో, నో ప్రాబ్లం. లేదు నేను ఎందుకు ఓడిపోయాను? సో అలా అయితే ఎన్నున్నాయో చెప్పు. అయ్యో, రేఖలు చెప్తారయ్యా, నన్ను మోసం చేస్తారా? నాశనం అయిపోతారు. నానా, బావా ఏం జరుగుతోంది ఇక్కడ? మోసం చేశారు. అడుగు డార్లింగ్, పిల్లని అడుగుదామని వచ్చాం. ఇదిగో వీళ్ళే స్వయంవరం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. నేను అందులో నిన్ను గెలుచుకున్నాను. ఇప్పుడు చూడు, అన్నదమ్ములు ఇద్దరు ఎలా గొడవ చేస్తున్నారో. చూడు, నేనెవరిని పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసు. వెళ్ళిక్కడి నుంచి. చూడు, ఇన్ని రోజులు నువ్వు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పేది నోరు మూసుకుని నువ్వు వినాలి. రేపు ఉదయం 11 గంటలకి నీ అంతటా నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే సరే, లేదంటే మీ అమ్మా నాన్నల ముందే
నీకు తాళి గట్టి తీసుకెళ్తా. ఏ మావా రా. సిస్టర్ వీళ్ళెవరికి నాలెడ్జ్ లేదు ఏయ్, you know? పోరా. వందల మంది పిల్లలకి బ్రతుకు నేర్పే నేను నా బ్రతుకు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోలేనా నాన్న? వాడు నాకు కరెక్ట్ అనిపిస్తున్నాను నాన్న. మీరు తలదించుకునే పని నేను ఏ రోజు చేయను నాన్న. ధైర్యంగా ఉండండి. నేను లేకుండా వాడు బ్రతకడు నాన్న.